కర్నూలు జిల్లాలో ఆ ప్రాంతం ఒకప్పుడు ఫ్యాక్షన్కు అడ్డా. అక్కడ ఆమె ఓ ఫైర్ బ్రాండ్. తల్లిదండ్రుల వారసత్వంతో బరిలోకి దిగి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. మంచి చేసి మార్కులు పొందడమే కాదు, చెడులోనూ ఆమె పేరు మారుమ్రోగుతోంది. ఇక రాజకీయ జీవితం లేదు అనుకున్న వారందరి నోరు ముయించి జిగేళ్ల మెరిసింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత వారిని కూడా వదలడం లేదు. తనకి ఎవరైనా ఒకటే అన్నట్లుగా సై అంటే సై అంటున్నారు. ఆళ్లగడ్డ అంటేనే బాంబుల గడ్డ. ఫ్యాక్షన్ అడ్డా అనే ముద్ర బలంగా ఉంది. ఇక్కడ భూమా ఫ్యామిలీదే ఆధిపత్యం. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అంశంపై భూమా కుటుంబం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భూమా అఖిలప్రియ అనతి కాలంలోనే ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా అఖిల పనిచేశారు. ఉన్నత పదవులతో పాటు చాలా కేసులు ఆమెను చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఇక్కడ భూమా బిడ్డ తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై తూటాల్లాంటి మాటలతో ఎదురుదాడికి దిగడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆళ్లగడ్డలో భూమా కుటుంబం వర్సెస్ గంగుల ఫ్యామిలీ అనేది రాజకీయ పరంపరగా వస్తోంది. కానీ అఖిలప్రియ రాజకీయ అరంగేట్రం తరువాత రాజకీయ వైరం మరింత పెరిగిపోయింది. ప్రత్యర్థి గంగుల కుటుంబంతో పాటు సొంత వారితో కూడా ఢీ అంటే ఢీ అనేలా తలపడింది. తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి, సోదరులైన భూమా కిషోర్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, మేనమామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఇలా సొంత వారితో కొత్త వైద్యం తెచ్చుకున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి దిగారు. ల్యాండ్కు సంబంధించిన కేసులో భర్తతో కలిసి బెదిరింపులకు గురి చేశారనే కేసులో జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో ఇక భూమా కుటుంబం రాజకీయంగా ఖతమైపోయిందనే వాదనలు బలంగా వినిపించాయి. 2024 ఎన్నికలకు టికెట్ కూడా రాదు అనుకున్నారు. కానీ అలా అనుకున్న వాళ్ల అంచనాలన్నీ తారుమారయ్యాయి. టికెట్ దక్కించుకోవడమే కాదు, ప్రత్యర్థి గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డిని మట్టి కరిపించింది. ఓడించిన వ్యక్తిని ఓడించి రాజకీయ కక్ష తీర్చుకున్నారు. దశాబ్దాలుగా ఆళ్లగడ్డను రాజకీయంగా శాసించిన నేతలు చాలా మందున్నారు. కానీ ఇటీవల కాలంలో చాలా ఇష్యూస్ లో భూమా అఖిలప్రియ మెయిన్ కటౌట్ గా మారింది. భూమా కుటుంబానికి రాజకీయ వారసుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మాత్రం అక్క అడుగుజాడల్లో నడుస్తూ తెరవెనక రాజకీయం చేస్తున్నాడు. అఖిలకు ఆళ్లగడ్డతో సంబంధం లేదని సొంతోళ్లతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేశాయి. తండ్రి మరణానంతరం తమ ఆస్తుల విషయంలో ఏవి సుబ్బారెడ్డి అన్యాయం చేస్తారంటూ భూమా అఖిలప్రియ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆస్తుల విషయమై మొదలైన వైరం ఒకరిపై ఒకరు రెక్కి నిర్వహించి హత్యాయత్నం చేయించుకునే స్థాయికి వెళ్లింది. ఈ క్రమంలో ఒకరికొకరు బాహటంగానే విమర్శలు చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. గత ఎన్నికల్లో తనకు తన తమ్ముడికి పార్టీ టికెట్ విషయంలో ఏవి సుబ్బారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డిలతో అఖిలప్రియకు విభేదాలు వచ్చాయి. ఎలక్షన్ ముందు టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్ర సమయంలో గుర్తు తెలియని దుండగులు ఏవి సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడడం సంచలనం రేపింది. అది చేసింది భూమా వర్గీయులే అనేది సుబ్బారెడ్డి వర్గం ఆరోపణ. అంతేకాదు, యువగళం పాదయాత్రలో మరోసారి ఏవి సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ వర్గం దాడికి తెగబడటం కూడా అప్పట్లో కలకలం రేపింది. ఒకవైపు గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబంతో రాజకీయంగా విభేదిస్తూనే తమ కుటుంబానికి సన్నిహితులతో కూడా ఢీ అంటే ఢీ అంటూ తన మార్క్ రాజకీయాన్ని చూపించారు. పలుమార్లు దాడుల నుండి బయటపడ్డ ఏవి సుబ్బారెడ్డి ప్రతికారేచ్ఛతో రగిలిపోయాడు. ఈ క్రమంలో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. కార్తో ఢీకొట్టి మారణాయుధాలతో చంపబోయే ప్రయత్నం చేశారని భూమా వర్గం ఆరోపిస్తోంది. దీనిపై ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించిన ఏవి సుబ్బారెడ్డి ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ పొంది కొంత రిలీఫ్ పొందారు.
ఆళ్లగడ్డ టికెట్ విషయంలో సుబ్బారెడ్డి అడ్డుపడ్డప్పటికీ భూమా ఫ్యామిలీ ఇమేజ్ తో టికెట్ పొంది ఎట్టకేలకు విజయం సాధించారు భూమా అఖిలప్రియ. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సుబ్బారెడ్డితో వైరం తగ్గలేదు. ఏవీకి సంబంధించిన రెస్టారెంట్ పై అఖిలప్రియ వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఇలా పరస్పరం నిందారోపణలు, హత్యాయత్నాలు చేసుకుంటూ అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీ అధినాయకత్వం వీరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితాలు ఇవ్వలేదు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. విజయ పాల డైరీ విషయంలో సొంత మేనమామ ఎస్పీ జగన్మోహన్ రెడ్డితో తీవ్ర విభేదాలున్నాయి. నేరుగా ఎస్పీజే ఆఫీసుకు వెళ్లి ధమ్కీ ఇచ్చారు. ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించడంపై మేనమామతో ఫోన్లో ఫైట్ చేసింది. ఇది కూడా ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారింది. ఇక భూమా కుటుంబానికి అసలైన వారసులు తామే అంటూ ఆమె సోదరుడు భూమా కిషోర్ తో కూడా అఖిలప్రియకు విభేదాలుచ్చాయి. అఖిలప్రియ ఇంటి పేరు మద్దూరు అని, ఆమె అక్కడే రాజకీయాలు చేసుకోవాలని భూమా కిషోర్ వాదన. రాజకీయ ప్రత్యర్థులు, కుటుంబ సభ్యుల్లో వ్యతిరేకులు ఇద్దరూ తనకు ఒక్కటే అన్న చందంగా అఖిలప్రియ రాజకీయాలు చేస్తున్నారు. నాకెందుకు ఫోన్ చేసినారు? నాకు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా చేసినావా? నువ్వు చెప్పు. నువ్వు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసినావా? నాకు చెప్పు మాట. చెప్పు. మామగా చేసినావు కదా. మామ నీ చైర్లో కూర్చుంటే ఏంది మామ తప్పు? మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు. అందుకే నువ్వు డిసైడ్గా నువ్వు చైర్మన్గా ఫోన్ చేస్తున్నావా, నాకు మామగా ఫోన్ చేస్తున్నావా? చైర్మనా మామ? చైర్మన్ అయితే యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ, గివ్ అ కంప్లైంట్. నాకు ఫోన్ చేయకండి. నాకు ఫోన్ చేస్తున్నావు అంటే నన్ను బెదిరిస్తున్నట్టు అర్థమైంది కదా. వాళ్ళ విజ్ఞత వదిలిపెడుతున్నానండి. వాళ్ళ విజ్ఞత నా కుర్చీలో కూర్చుంది, ఆ కుర్చీ తీసేసిన వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. ఇట్స్ నాట్ హీరోయిజం. తప్పది. నీ ఇంట్లోకి వచ్చి నీ కుర్చీలో కూర్చుంటే ఎట్లా ఉంటుంది నీకు? తప్పది. ఎవరు చెప్పారు? ఇది అటానమస్ పార్టీ, గవర్నమెంట్ సంబంధం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు, నేను తీసేయచ్చు. కానీ కాదది. ఆయన మాకు సీఎం. ఇయ్యలేదు. నేను గౌరవంగా పెడుతున్నా. పెట్టావు మంచిదే, నాకు ఫోటో ఖర్చు తగ్గించినావు. నేను వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాలనుకున్నా. యాక్చువల్గా ఆ ఫోటో కూడా ఇరవైనాక సీఎం కూడా ఉండాలా మనకంటే అనుకున్నా. కానీ ఆమె వచ్చిన ఖర్చు తగ్గించింది, ఫోటో ఖర్చు. అంతటితో ఆగలేదు. ఆళ్లగడ్డకు సంబంధించి తాను స్వయంగా రెడ్ బుక్ రాసుకున్నానంటూ అఖిలప్రియ ఒక బాంబు పేల్చారు. అందులో 100 మంది వరకు పేర్లున్నాయని మీడియా ముఖంగా తెలిపింది. ఘాటైన హెచ్చరిక చేస్తూ తన రెడ్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్కరి అంతు చూస్తానని, అది కూడా చట్టబద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇది కూడా అప్పట్లో సంచలనం రేపింది. ఇంతకీ ఆ 100 మంది ఎవరు? వారు అఖిల కుటుంబానికి ఎలా అన్యాయం చేశారు? అధికారంలో ఉన్న భూమా అఖిలప్రియ ఎవరిని టార్గెట్ చేసింది? ఇంకా ఎంతటి తెగింపుకు పాల్పడుతుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజకీయ వైరాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి అఖిలప్రియ బాటలు వేయాలనేది ఆళ్లగడ్డలోని కొన్ని వర్గాల వాదన. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో ఆ నియోజకవర్గ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు ఇంకా మది నుండి చెదిరిపోలేదు. కానీ అలాంటి రోజులు మళ్లీ వస్తాయా? ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మరొకసారి పాత కక్షలు రగులుతాయా అనే భయాందోళనలు ప్రజలను వెంటాడుతున్నాయి. అఖిలప్రియ వ్యవహార తీరు ఇందుకు కారణం కాకుండా ఉంటే బాగుండు అనేది కొందరి వాదన. మరి ఇలాంటి విపత్కర పరిస్థితులను అఖిలప్రియ ఎలా ఎదుర్కొంటుంది? భూమా వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తుంది అనేది ఆసక్తికర చర్చకు దారితీసింది.